శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్యతనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్థుమః మద్రక్షణైకదీక్ష శ్రీ వైదేహీ రామభద్రయోః పదద్వయి ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. శ్రీ విష్ణుచిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్యశరణ శరణం ప్రపజ్యే. భగవద్బంధులరా, గోపికలంతా కూడా స్వామి సింహాసనం మీద వేంచేసి ఉండగా స్వామి అవతార రహస్యాన్ని చెప్పుకుని, భగవంతుడా నీ అవతార రహస్యం మాకు తెలుసు, నీ సౌలభ్యం మాకు తెలుసు అంటూ పొగుడుతుంటే కృష్ణ పరమాత్మ తదేకంగా చూస్తున్నాడు వాళ్ళ ముఖాలకేసి. అంటే చదరంగపు ఆటగాడు చదరంగపు బల్ల మీద ఉన్నటువంటి ఆ వాటన్నిటినీ చూస్తున్నట్టుగా ఆ ఆడపిల్లలంతా 5 లక్షల మంది ఆడపిల్లలు వాళ్ళందరినీ చూస్తున్నాడు. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క ప్రత్యేకత. ఒక అమ్మాయి తేజస్విని, ఒక అమ్మాయి తన మిత్రుని చెల్లెలు, ఒక అమ్మాయి మరొక కర్మానుష్ఠానం వదిలిపెట్టని వారి కుటుంబంలో ఉండే ఆడపడుచు, ఒక అమ్మాయి చాలా ధనవంతుల బిడ్డ అయినా కూడా పరమాత్మ సన్నిధి కోరుకున్నది. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భక్తికి ప్రతీకైన ఆడపిల్లలందరినీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. అలనాడు రుక్మిణీ సౌందర్యంలాగా అద్భుతమైన సౌందర్యము. ఎలాగట అళినీలాలగా పూర్ణచంద్రముఖి ఏనాక్షిన్ ప్రవాళాధరన్ కలకంఠిన్ నవపల్లవాంఘ్రిగులన్ గంధేభ కుంభస్థనిన్ పులిన శిరోణిన్ ఈ భయంద్రయానన్ అన్నట్టుగా ఉన్న ఈ గోపికలందరూ ఉన్నారు ఇక్కడ. తదేకంగా చూస్తున్నాడు పరమాత్మ. వాళ్ళేమో వచ్చిన పని మరిచిపోయారు. అడగాల్సిందేమిటో ఈయన అడగటం లేదు. ఇద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు తనివి తీరా చూసుకుంటున్నారు. ఒక మధురమైన సన్నివేశం. అప్పుడు గోపికలే ముందుగా తెప్పరిల్లి మాట్లాడుతున్నారు. స్వామి, నీ కోసం వచ్చిన మాట నిజమే. నిజానికి నువ్వు మేమేది కోరుకున్నామో అది నీవే తెలుసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఒక్కటి ఆశ్చర్యం అనిపిస్తుంది. మాలో ఏం ప్రత్యేకత ఉందని మా మీద ఇంత వ్యామోహం కలిగి ఉన్నవాడివయ్యా నువ్వు. ఏమించేదంటే దేవాది దేవతలందరూ కూడా నీకు ఆరాధన చేయడానికి గిజగిజలు ఆడిపోతారే, అలాంటి ఏమీ అనుష్ఠానానికి యోగ్యత లేని వాళ్ళం మేము. కర్మ తెలియదు, జ్ఞానము తెలియదు, భక్తి తెలియదు, ఏమీ తెలియదు. కానీ మా మీద ఎందుకయ్యా ఇంత వ్యామోహము? మాలే మణివన్న మార్గడి నిరాడువాన్ మేలయార్ సేవనగన వేందువన కేట్టియేల్ ஜாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்தின் பாஞ்ச சென்னியமே போல்வன சங்கங்கள் போயப்பாடுடையனவே சால பெரும்பரையே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே వితానమే ఆళి నిలయాయ్ అరుల్ ఏలోరెంబావాయ్. ఇది చమత్కారం. ఇక్కడ అడుగుతున్నవేం మామూలు వస్తువులు కాదుట. మాలే మణివన్న అంటే మా మీద అపరిమితమైన వ్యామోహం కలిగిన వాడా, మణివర్ణుడా. మేము వచ్చింది దేనికోసమో తెలుసునా? మాలే మణివన్న మార్గది నీరాడువాన్, మేమంతా మార్గశరమాస స్నానం చేయడానికని వ్రతానుష్ఠానం కోసం బయలుదేరాం. మేలయారు శైవనగలు వేండువన కేట్టియేల్, మా పూర్వీకులంతా ఉపకార స్మృతి జ్ఞానము కలిగిన వాళ్ళు చెప్పిన విధానాన్ని మేము పాటిస్తున్నాము. మేము ఏమి కోరుకుంటామో అవి ఇవ్వదలుచుకున్నట్టయితే అల్లా అడగచ్చా? అడిగారు వాళ్ళు. మేము ఈయన అడగటంలే, ఇవ్వదలుచుకుంటే. కారణం ఏమిటంటే త్యాగరాజస్వామి అంటారు, అడిగి సుఖములు ఎవరు అనుభవించిరా రామా అన్నారు ఒక తోట. నిన్నెవరైనా వరాలు అడిగిన వాళ్ళు బాగుపడ్డారా అన్నారు. పాపం సీతాదేవి బంగారు జింక అడిగింది. బంగారు చుక్కల జింకేం కర్మ, బంగారపు తొడుగులు మేడలు ఉంటాయి, వెళ్ళమని లంకా నగరానికి పంపించావు. విష్ణుమాయ అంటే ఏమిటని అడిగాడు నారదుడు. చివరికి నారదుడి సంసారాన్ని కల్పించి 60 మంది పిల్లల్ని పుట్టించేలా చేశావు. అంచేత నిన్నేమీ అడగను. కులశేఖరాలు వారు అంటారు, స్వామి నాస్తా ధర్మే న వసుని చేయే నైవ కామోపభోగే. భగవంతుడు ఆనందపడిపోయాడు. కులశేఖరుడికిట అర్థము వద్దు, ధర్మము కామము 3 వద్దన్నారు. మోక్షం ఇమ్మంటున్నారేమో అని ఇవ్వబోయారట. మోక్షం ఎవరడిగారయ్యా నిన్ను అన్నారు ఆయన. ఎంచేత నాస్తా ధర్మే నవసుని చేయే నైవ కామోపభోగే యజ్జద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి నిశ్చలా భక్తిరస్తు. నేనేమీ కోరను, నువ్వే ఆలోచించుకో. కానీ ఒక్కటి మాత్రం చేసి పెట్టు, జన్మ జన్మలకి నీ పాదములందు భక్తి కావాలి. ఆ పద్ధతిలోనే అడుగుతున్నారు. మేలయారు శైవనగలు వేండువన కేట్టియేల్,
మేము వరుసగా అడుగుతాం, వినిపించుకో. జ్ఞాలత్త ఎల్లాం నడుంగ మురల్వన పాలన్న వన్నత్తు ఉన్ పాంచశన్యమే పోల్వన శంఖంగల్. ఎంత ఆశో చూడండి పాపం, ఎలా అడిగేశారో చూడండి. ఒక శంఖం కాదుట, శంఖంగల్ అంటున్నారు. శంఖాలు కావాలిట. ఎలాంటి శంఖాలు? 1, 2 కాదుట, 5 లక్షల శంఖాలు ఇవ్వాలిట. ఆ శంఖాలు ఎలాంటివి? ఎక్కడైనా కొని పట్టుకొద్దామనుకుంటే కుదరదది. ఎలాంటిది? పాలన్న వన్నత్తు ఉన్ పాంచశన్యమే పోల్వన శంఖంగల్. పాల వంటి తెల్లటి రంగు ఉండాలి. నీ చేతిలో ఉన్న పాంచజన్యం లాంటి శంఖమే కావాలి. 1, 2 కాదు, 5 లక్షల మంది ఉన్నాం మేము. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి కావాలన్నట్టు పాపం. పాంచజన్యం ప్రపంచంలో ఉన్నదే ఒకటి, దానికి తోడు ఇంకోటి ఉండదు. మిగిలిన దేవతల దగ్గర శంఖాలు ఉన్నాయి కానీ ఈ శంఖమునికి మారు రూపమేది? అలాంటిదిట. పోని శంఖాలు ఎక్కడో పట్టుకొద్దాం అనుకోండి, వాటికి లక్షణం చెప్తున్నారు. జ్ఞాలత్త ఎల్లాం నడుంగ మురల్వన. మేము శంఖం ఊదామంటే లోకాలు గడగడ గడగడ వణకాలిట. ఇదెక్కడ గొడవ? ఒక శంఖం మామూలుగా ఊదడానికే బలమైన మనిషి కావాలి. ఆడపిల్లలు శంఖం ఊదగలరా? కానీ వీళ్ళ కోరిక చూడండి. పరమాత్మ దగ్గరున్న శంఖం లాంటివిట. పాలన్న వన్నత్తు ఉన్ పాంచశన్యమే పోల్వన శంఖంగల్. కృష్ణ పరమాత్మ శంఖాన్ని ఊదాడు ఒకసారి. ఎప్పుడు? ఋషికేశో పాంచజన్యం యుద్ధం ప్రారంభం ముందు దెబ్బతోటి ఆ శంఖధ్వని వినగానే దుర్యోధనాదుల గుండెలు చెదిరిపోయాయి. కారణం ఏమిటి? యుద్ధం చేసేవాడే శంఖం ఊదాలి. కృష్ణుడు శంఖం ఊదాడు అంటే ఇంతకుముందు యుద్ధం చేయనన్నాడు కదా, కొంపతవి యుద్ధానికి వచ్చాడా? ఆయుధాలు వేసుకుని గుండెలు పేలిపోయాయి వాళ్ళకి. మరి ఇదే శంఖాన్ని ఊదాడు ద్వారకా నగరంలో. ఊరి నుంచి వస్తూ తిరిగి వస్తూను శంఖం వినిపించగానే గోపికలు, ద్వారకా నగర వాసులందరూ కూడా ఓహో మా కన్నయ్య వచ్చాడు, కన్నయ్య వచ్చాడంటూ ఆనందపడిపోయారు. అంటే శత్రువులకేమో భయదము, మిత్రులకేమో అభయదము. అలాంటి శంఖం కావాలి. పాలన్న వన్నత్తు ఉన్ పాంచశన్యమే పోల్వన శంఖంగల్. ఓరి నాయనోయ్, ఇదెక్కడ పట్టరావాలన్నాడు పరమాత్మ. ఎందుకు పట్టరాలేవు నువ్వు? మాలే, మా మీద వ్యామోహం ఉన్నవాడివి, ఏం మా మీద ప్రేమ ఉన్నవాడివి, ఇవన్నీ చెయ్యలేవా అని అడుగుతున్నారు. అంతేకాదు మణివన్న, నిజానికి మణి వంటి వర్ణము కలిగిన వాడివి, నీలమణి వంటి వర్ణము కలిగిన వాడివి. నిన్ను చూస్తే మాకు మోజుండాలి, కానీ నువ్వు వచ్చి మా మీద మోజు పడుతున్నావు కదా. అంచేత అంతటి అందగాడివి మమ్మల్ని కోరుకుంటున్నావే, అందుకని మాలే మణివన్న மார்கஜி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன పాలన్న వన్నత్తు ఉన్ పాంచశన్యమే పోల్వన శంఖంగల్. ఎంత ఆశతో అడిగారో చూడండి, ఒక్కడే సమాసం వేసి. అంటే అర్థం ఏమిటి? 5 లక్షలు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ శంఖం బుచ్చుకు మాతోటిరా. ఏం చేత? పాంచజన్యం ఊదాలంటే కృష్ణ పరమాత్మకే చేతనవుతుంది. అంచేత నువ్వు పక్కకి రావాలి. ఇదన్నమాట అర్థం. అంచేత ఆ తర్వాత అడుగుతున్నారు. రెండోది, పోయప్పాడుడైన శాల పెరుంబరయే, పెద్ద ఢంకా కావాలిట. వెనకటి రోజుల్లో ఒక చలనచిత్ర సంస్థ ఉండేది, మొత్తం స్క్రీన్కి సరిపడా పెద్ద ఢంకా ఉండేది. రామ్ డోల్ అంటారు దాన్ని. అలాంటి డోలు కావాలిట వీళ్ళకి. అది ఎవడు మోసుకు రావాలి? మోసుకొచ్చేందుకు ఒకడు, దాన్ని కొట్టేందుకు ఒకడు, దానికి ఏమన్నా ఇంతమంది కావాల్సి ఉంటుంది. నిజమే, ఈ ఢంకా నయ్యం. 5 లక్షలు అడిగారు కాదన్నట్ట పరమాత్మ. ఈ ఢంకా ఒకటే అడిగారట. ఈ ఢంకా ఎవరి దగ్గర ఉందో తెలుసునా? మా జాంబవంతుల వారి దగ్గర ఉంది. ఆయన ఎప్పుడు కృష్ణ పరమాత్మ ఒకప్పుడు వామనావతారం ఎత్తాడు. వామనావతారం ఎత్తి త్రివిక్రముడైతే ఈ జాంబవంతుడు ఈ ఢంకా మోగించుకుంటూ గుండ్రంగా తిరిగాట 27 సార్లు. లేవండోయ్ లేవండి, పరమాత్మ వచ్చాడంటూను. ఎవ్వడు నిద్ర లేవలే. రామదాసు గారు కూడా అదే అంటారు. మత్త వేదండము నెక్కి రెండవ సాటి దైవమిక లేడనుచు గడగట్టి భేరిక డాండ డడాండ డాండ నినదంబుల మత్త వేదండము నెక్కి చాటెదను. అలాంటి డంకా కావాలంటున్నారు వీళ్ళు. ఇది ఎక్కడి గొడవ? అది పట్టుకొస్తాను, ఇది పట్టుకొస్తే మళ్ళీ జాంబవంతుడి పట్టు రావాలి నేను. శాల పెరుంబరయే, విశాలమైన లోతు కలిగిన పెద్ద డంకా కావాలి. శాల పెరుంబరయే పల్లాండు ఇషైప్పారే. అంతేకాదు, మేము చేస్తున్న ఈ వ్రతానికి శబాష్, బాగుంది, మంచి కలుగ్గాక, క్షేమం కలుగ్గాక, సర్వే జనా సుఖినో భవంతు అంటూ మంగళాశాసనం చేసేవాళ్ళు, మమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు కావాలి. పల్లాండు ఇషైప్పారే. ఎక్కడ పట్టరాని నేనంటావా? అలనాడు పెరియాళ్ళు వాళ్ళు ఉన్నారు, వారు మా దగ్గర ఎలాగా ఉన్నారు, మా గోధుమతో కలిసి. ఇంకెవరు? మహర్షులు నీకు మంగళాశాసనం చేశారు. సప్తర్షులు రావాలి, 3 కోటి దేవతలు రావాలి, అందరూ రావాల్సి ఉంటుంది.
అంటే ఇంతకు ముందు రకరకాల అవతారాలలో ఎవళ్ళైతే నిన్ను సేవించారో వాళ్ళందరూ భక్తులు తద్భృత్య భృత్య పరిచారిక భృత్య భృత్య అన్నట్టుగా అందరూ రావాలి. పల్లాండి జయిప్పారే అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నల, నీల, సుగ్రీవ వీళ్ళందరూ కావాలన్నట్ట. పల్లాండి జయిప్పారే కోల విళకే నయ్యం, వాళ్ళు అంతమందిని పట్టుకొచ్చిందా కాకుండా ఒక దీపం కావాలన్నట్ట. 5 లక్షల దీపాలు అడగలేదు, నా సంతోషం అన్నాడు పరమాత్మ. కోల విళకే మంచి అందమైన పొడవాడి దీపంట. ఎలాంటి దీపం అది? ఒక్కసారి వెలిగిస్తే అలా వెలుగుతూ ఉండాలి. ఆ దీపం వెలుతురులో నిన్ను మేము సేవించాలి, భాగవతోత్తములను సేవించాలి, మేమిక్కడ కృష్ణుని సేవిస్తున్నామని ఊళ్ళో అందరికీ తెలవాలి. అలాంటి దీపం ఎక్కడ పట్టరాను నేను అని అంటావా? రంగ మంగళ దీపిక అమ్మవారు ఉంది కదా, శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం, లక్ష్మీ అమ్మవారు మా దగ్గరికి రావాలి. అంటే వీళ్ళంతా నిలువు దోపిడీ చేస్తున్నారు. మనమంతా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నిలువు దోపిడీ అని అంటే ఆ స్వామి దగ్గరికి వచ్చి నిలువు దోపిడీ అడుగుతున్నారు వీళ్ళంతా. అంచేత కోల విళకే కొడియే ఓ పెద్ద జెండా కావాలి. జెండా ఎందుకు? మనం వ్రతానుష్ఠానం చేస్తుంటే గుర్తు కావాలి కదా. ఉగాది వచ్చింది, ఒక సూర్యుడి బొమ్మ చిత్రీకరించి చక్కగా జెండా ఎగరేయాలి. దీపావళి వచ్చింది, దీపాన్ని చిత్రించి జెండా ఎగరవేయాలి. నియమాలున్నాయి. అలాంటిది కొడియే మంచి జెండా కావాలి. ఏం జెండా కావాలంటావా? సాక్షాత్తుగా గరుత్మంతుడిని తీసుకురా. ఎంచేత ఆయన దాస సఖ వాహనం ధ్వజం కూడా ఆయన. అలాంటి జెండా కావాలి. ఈ జెండా చూడగానే అందరూ కూడా తల దించి నమస్కరించాలి. రాజలోకమెల్ల తలలు వంచి మొక్కాలి అన్నాడు. అలాగే మేమందరం నమస్కరించేలాంటి ఒక జెండా కావాలి. కొడియే వితానమే, ఇది ఇంకా ప్రమాదము. ఏవో వస్తువులైతే పట్టుకొస్తాడు. ఈ 5 లక్షల మందికి సరిపడ ఒక చాందిని కావాలట, పందిరి లాంటిది కావాలట. అంటే మంచు నెత్తి మీద పడకూడదు, వర్షపు చుక్క పడకూడదు, వేసవిలో కిరణం పడకూడదు. అలాంటి బ్రహ్మాండమైన చాందిని అంటే పందిరి మేల్కట్టు కావాలి. ఎక్కడ పట్టరమంటారయ్యా? ఎన్ని కిలోమీటర్ల పొడుగు, ఎన్ని కిలోమీటర్ల వెడల్పు, నేనెక్కడ పట్టరానంటున్నాడు పరమాత్మ. ఆ చాందిని ఎవరో కాదండి, ఆదిశేషుడు. ఆ పడగలు ఎడగలుగా విప్పితే ఆ తెల్లని శరీరం కదా, తెల్లని చాందిని కట్టినట్టుగా ఉంటుంది. దాంట్లో ఆదిశేషుని నాల్కల నుండి వచ్చే జ్వాలలుంటాయి చూచారా? ఫూత్కారంతో మేము అంతటి చలిలో కూడా వెచ్చదనాన్ని కలిగించేలాంటి విద్యుత్ యంత్రాల్లా ఉంటాయి. ఆయన కన్నులుంటాయి చూచారా? తగ మెరిసిపోతుంటాయి. అవి ఎలా ఉంటాయి? చాందినికి పెట్టిన విద్యుత్ దీపాల్లా ఉంటాయి. అలాంటి స్వామి మాకు కావాలి. కొడియే విధానమే అనేసరికి కృష్ణుడు యగాదిగా చూస్తున్నాడు. ఇదెక్కడి కోరిక అని వెంటనే అర్థమైంది గోపికలకి. అంచేతే ఆడువారి మాటలకు లోతు చాలా ఉంటుంది. ఇందాక ఏమన్నావు? మాలే అన్నాం కదా. అంటే మా మీద ప్రేమ ఉన్నవాడివి, మా మీద వ్యామోహం ఉన్నవాడివి, మేము ఏదడిగినా చెయ్యాలి కదా నువ్వు, అందుకని అడిగాం. ఇప్పుడు ఏమంటున్నారు? ఆళి నిలయాయ్. నీకు చేత కాదంటావా? తప్పించుకోకు. ఒకప్పుడు చిన్న మర్యాకు మీద చిన్న పిల్లవాడి వై పడుకుని ప్రళయకాలం లోపల అక్కడ నీళ్లలో తేలావే. అప్పుడు ప్రళయంలో ఈ లోకములన్నీ పొట్టలో అట్టే పెట్టుకున్నావే. ఇవన్నీ చెయ్యగలిగిన వాడికి ఇది కష్టమవుతుందా? వరదరాజ పంచాశతిలో వేదాంత దేశికుల వారు సంబరపడతారు. ఏమిటయ్యా స్వామి, అసలు మర్యాకు ఎంతుంటుంది? నీళ్లలో మునిగిపోతున్నది. ఆ మర్యాకు మీద మర్యాకు కంటే కూడా తేలికగా ఉన్నావా నువ్వు? చిన్నపిల్లవాడిగాను ఉండి ఈ మర్యాకు మీద నువ్వు తేలి ఆడుతున్నావు. తేలి ఆడుతూ ఒకతోడు కూర్చున్నావా? లేదు. ఓ కాలు పైకెత్తి రెండో చేతితోటి పట్టుకుని నోట్లో పెట్టుకున్నావుట. అలా వేలుని ఏమిటి మధుని స్రవిస్తున్న ఆ పాదాన్ని రుచి చూడాలని చెప్పి కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం. అల్లా పడుకున్నావే. కెరటాలు చెళ్ళును కొడుతుంటే ములక్కుండా ఉన్నావే. కానీ నీ పొట్ట లోపల 21 లోకములన్నీ దాచుకున్నావు. ఎలా సాధ్యపడింది? ఒక మర్యాకు మీద చీమ ఎక్కితేనే నీళ్లలో ములుగుతుంది. అలాంటిది అంచేత ఆళి నిలయాయి. ప్రపంచమంతా ఏకోదకమయ్యున్న రోజుల్లో నువ్వు చేశావే. అలాంటి శక్తి నీకున్నప్పుడు సర్వతంత్ర స్వతంత్రుడివి, నియంతవి నువ్వు. అలాంటి వాడివి ఈ వస్తువులు సృష్టించలేవా?
ఇది చమత్కారము. అంటే భగవద్గీతలో ఉంది కదా, నువ్వు నన్నే శరణు వేడు, నేను నీకు దుఃఖాన్ని పోగొడతానంటాడు. నన్నే శరణు వేడని ఎందుకంటున్నాడు? నీ మీద నాకు వ్యామోహం ఉంది గనక. నీ దుఃఖం నేను పోగొడతానంటున్నాడు. నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి గనక. ఈ రెండు భావాలు చెప్పడానికే మాలేతోటి ప్రారంభించి ఆ తర్వాత మళ్ళీ ఏమంటున్నారు? మాకు కావలసింది ఆళినిలయాయ్ అని అంటున్నారు. అంటే ఒకటేమో నీకున్న వ్యామోహానికి సంకేతము, రెండవది వ్యామోహానికి తగినట్టుగా నీకున్న సర్వశక్తిమత్వము. ఈ రెండు ఉన్నాయి. మాకు అనుగ్రహించు, అరుల్ ఏలోర్ ఎంబావాయ్, ఇది మాకు అనుగ్రహించు అంటున్నారు. ఇలా కోరవచ్చునా అంటే అర్థం ఏమిటి? భగవంతుడా, ఈ పరికరములతో మాకు పని లేదు, నీవే మాకు కావాలి. ఒక మహారాజు పెద్ద ఏర్పాటు చేసి సూపర్ మార్కెట్, ప్రతి వస్తువు మీకు కావాల్సింది కొనుక్కోండి, ఇంటికి తీసుకుని వెళ్ళండి, దానికి ఎవరికీ కూడా చెప్పక్కర్లేదు, నాకు చూపించి పట్టుకెళ్ళండి. కానీ ఈ వస్తువుకి ధర చెల్లించక్కల్లా, వినిమయం పనికిరాదు. అంటే తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి ఇవ్వడం కుదరదంటే ఒకడెవడో రోలు తీసుకు బయలుదేరాడు, పక్కనే బంగారు నగలు చూచి ఏడ్చాడు. రెండోవాడు బంగారు నగ చూచి కొనుక్కున్నవాడు వేరే విలువైన వస్తువు చూచి ఏడ్చాడు. కానీ ఒక అమ్మాయి మాత్రము ఏదీ కొనకుండా పోతోంది. మహారాజు అక్కడ సింహాసనంలో ఉన్నాడు, లేవబోతే ఈ అమ్మాయి పక్కకి వెళ్ళి, మీరు కూర్చోండి మహారాజా, మిమ్మల్నే నేను తీసుకుంటున్నానంది ఆవిడ. అంటే ఈ ఎగ్జిబిషన్లో ఉన్న వస్తువులన్నీ ఇప్పుడు అమ్మాయివే అవుతాయి. ఆ అమ్మాయి ఎవరో కాదు, జీవుడు. ఆ మహారాజు ఎవరు? పరమాత్మ. ఆ ఎగ్జిబిషన్ ఏది అంటే మొత్తం అంతా కూడా ఈ ప్రపంచమన్నారు వేదాంత దేశికుల వారు దయాశతకంలో. నిగమ విపణి మధ్యే నిక్త ముక్తానుశక్తం అంటారు. అంచేత స్వామి, నీ సన్నిధి మాకు పెన్నిది, నీవు కదలి రావాలి, నీ కోసమని మేము వచ్చాం, మాకు ఈ పరికరములని ఇయ్యి, మా వ్రతానుష్ఠానం చేయించు అని అడుగుతున్నారు. చెప్తూ తమ ప్రేమని వ్యక్తం చేశారు. భగవంతుడి వ్యామోహాన్ని ప్రదర్శింపజేయించుకున్నారు. ఆ ఘటనా సామర్థ్యాన్ని చెప్తున్నారు. ఆచార్యుడు కూడా అలాంటి వాడే. మాలే మన మీద, శిష్యులందరి మీద కూడా విపరీతమైన వ్యామోహం కలిగిన వాడు. మాలే మణివన్న, చేతిలో మణి ఉన్నట్టయితే ఆ మణి ఉన్నందువల్ల అన్నీ శుభములవుతాయి, అందరికీ ప్రదర్శించవచ్చును. చేతిలో మణి పట్టుకున్నట్టయితే మన రోగములన్నీ తొలగిపోతాయి. లేదా గూటిలో పెట్టినట్టయితే కాంతి ఉంటుంది. దైవ సన్నిధిలో పెట్టినట్టయితే మన కోరికలన్నీ కూడా మనం అడగకుండానే తీర్చే చింతామణి. మాలే మణివన్న, ఆచార్యుడు కూడా మణి వంటి వర్ణము కలిగిన వాడే. ఎంచేత పరమాత్మని హృదయంలో పెట్టుకున్నాడు గనక స్వామి రూపం అలాగే ఉంటుంది. శ్రీరంగ క్షేత్రంలో స్వామివారి శిఖరము ఆదిశేషుడు అంటారు, పరాశర భట్టర్లు అంటారు. ఆ శిఖరము నల్లగా ఎందుకుంది అని అడిగారు. అంటే పణిపతి భావాత్ శుభ్రం, అది నిజానికి ఆదిశేషుని వల్ల తెల్లగా ఉండాల్సి ఉన్నా స్వామి హృదయంలో ఉన్నాడు నీలమణి ఛాయ, ఆ ఛాయ పైకి కొడుతోందన్నారు ఆయన. అల్లాగట మాలే మణివన్న మార్గశిని రాడువాన్, మేమంతా కూడా మార్గశిర స్నానం చేస్తున్నాం. మార్గశిర స్నానం అంటే శరణాగతి తత్వాన్ని ఆచరిస్తున్నాము. మార్గముల్లోకెల్లా శీర్షమైనది అంటే మార్గాల్లోకెల్లా గొప్పది శరణాగతి. ఆ స్నానం చేస్తున్నాం. స్నానం అంటే భగవదనుభవము. మాలే మణివన్న మార్గడి నీరాడువాన్ మేలయారు శైవనగల్ అంటే మా పూర్వీకులు చేసిన దానికి మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. నాడీజంగుడి కథ చెప్తారు. తనకి కృతజ్ఞత చేసి చెప్పిన వాడికి తన కృతజ్ఞత ఉంది. నాడీజంగుణ్ణి చంపి తినివేశాడు గౌతముడు అనే దుర్మార్గుడు. మళ్ళీ ఆ గౌతముడికి శిక్ష పడుతూ ఉంటే నాడీజంగుడు తిరిగి బతికి వచ్చి వాడిని రక్షించాడు. అంటే ఉపకార స్మృతి, తనకంటే గొప్పవాడు లేడని వాడి వల్ల ప్రపంచానికి తెలిసిందన్నాడు. అది కృతజ్ఞ అంటారు రామచంద్ర స్వామిని. అలాంటి మేము కృతజ్ఞతాభావం కలిగిన వాళ్ళము. మేలయారు దేవనగర వేండువన కేటియల్ నడుంగ మురల్వన పాలన్న వన్నతున్ పాంచశన్యమే అంటే శేషత్వాన్ని ప్రకటించాలి. పర అనేది నమః అనే వాద్యము, పల్లాండనే భాగవతోత్తములతోటి కలిసి ఉండాలి. భాగవత శేషత్వము కలగాలి. నిరంతరము భాగవతోత్తములతో కలిసి నిన్ను చేరుకోవాలయ్యా, నీ సన్నిధి ఉండాలి. ఇవన్నీ కూడా నీవు అనుగ్రహిస్తే తీసుకుంటాను తప్ప నిర్బంధం చేయటం లేదు అంటున్నారు ఆండాళ్ళమ్మవారు. ఈ పాశురంలో మరిన్ని విశేషాలకి మళ్ళీ రేపటి కలుసుకుందాం.